పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణ బీజేపీలో మార్పులు భారీగా. తెలంగాణ బీజేపీ ప్రక్షాళన తప్పదట. కేంద్ర నాయకత్వానికి నిఘా నివేదికలు అందినట్లే. జాతీయ నేతల వద్ద జరిగిన పంచాయతీ. అధినాయకత్వం ఆ చర్యలకు సిద్ధమైనట్లేనా? రాజకీయాలకు కులం, మతం, ప్రాంతం అనే సెంటిమెంట్ ఉండదు. ముఖ్యంగా రాజకీయాల్లో కార్యకర్తలైనా, నాయకులైనా, అధినేతలైనా ఎవరైనా సరే పార్టీ గెలుపు కోసం, పార్టీ అధికారం కోసం మాత్రమే తప్పిస్తారు. అందులోనూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా అధికారం లేనిదే రాజకీయ పార్టీలు మనుగడ సాగించలేవు. ఇక 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మరో 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడానికి శ్రమిస్తూనే ఉంటుంది. ప్రాంతీయ, రాష్ట్రీయ, జాతీయ పార్టీలు కూడా దీనికి మినహాయింపు కాదు. కానీ బీజేపీ విషయంలో గత 15 ఏళ్ల రాజకీయ పార్టీగా చూస్తే ఇదంతగా వర్కౌట్ అవ్వడం లేదు. ఉత్తరాదిలో చాలా పట్టు, ఇతరత్ర రాజకీయ అంశాల్లో జాతీయ పార్టీగా బీజేపీకి చాలా అనుకూల అంశాలున్నాయి. ముఖ్యంగా బీజేపీని కాదని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ బయటకు పోయే పరిస్థితి లేదు. కానీ దక్షిణాదిలో మాత్రం బీజేపీ ఇంకా చాలా చిన్న దశలో ఉందని మాత్రం చెప్పాలి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోని అటు కర్ణాటక నుంచి చాలా రాష్ట్రాల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ కేవలం దక్షిణాదిలోనే భారతీయ జనతా పార్టీకి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ బీజేపీకి అంత స్థాయి మాత్రం లేదు. అటు తెలంగాణ చూస్తే స్ట్రాంగ్గానే గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పటికీ నాయకత్వాన్ని బలపరచలేకపోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇలాగో మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రస్తుతం వచ్చిన బెంగలేదు. అయితే తెలంగాణలో బలంగా ఉన్న తమ పార్టీ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదనేది అనుమానం బీజేపీ అధిష్టానానికి ఉంది. తెలంగాణ బీజేపీ నేతలపై ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వం నివేదికలు తెప్పించుకున్నట్లే ఉంది. ఇక్కడ నేతల మధ్య సమన్వయం లేదు. ఒకరంటే ఒకరికి పడదు. పార్టీ నాయకత్వం పటిష్టంగా ఉన్నప్పటికీ ఓటు బ్యాంకు బలంగా ఉన్నా పార్టీని అంటుకుపోయేలా చేయడంలో మాత్రం నాయకత్వం విఫలమవుతున్నట్లు కేంద్ర నాయకత్వానికి నిఘా నివేదికలు అందినట్లు అర్థమవుతుంది. నాయకుల మధ్య ఆధిపత్య పోరు పార్టీని బలోపేతం చేయలేకపోతుందన్న భావన కేంద్ర నాయకత్వంలో కనిపిస్తుంది. కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నప్పటికీ 8 మంది పార్లమెంట్ సభ్యులున్నా, 8 మంది శాసనసభ్యులున్నా కార్యకర్తల విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తుందని పసిగట్టింది. అందుకే తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకినట్లు చెప్తున్నారు. కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారని మోదీ అసంతృప్తి వ్యక్తం చేయడం వెనుక ఆయనకు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. బీజేపీ అధ్యక్షుడిగా కొన్నాళ్ల క్రితం రామచంద్రరావును నాయకత్వం నియమించింది. అయితే రామచంద్రరావు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు సహకరించడం లేదని కేంద్ర నాయకత్వానికి అందుతున్న నివేదికలను బట్టి అర్థమవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ పేలవమైన ప్రదర్శన చూపడం వెనక నేతల మధ్య సమన్వయం లేకపోవడం కారణమని కేంద్ర నాయకత్వానికి స్పష్టంగా తెలుస్తుంది. పాత, కొత్త నేతల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతున్నట్లు నాయకత్వం గుర్తించింది. తెలంగాణలో బీజేపీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి కేంద్ర నాయకత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ఆ అవకాశాలను వినియోగించుకోకపోగా ప్రత్యర్థి పార్టీలకు కొందరు నేతలు అనుకూలంగా వ్యవహరిస్తున్న అనుమానం కూడా బీజేపీ అగ్రనేతల్లో వ్యక్తమవుతుంది. అందుకే మోదీ ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. కేంద్ర మంత్రులు ఇద్దరి మధ్య కూడా సమన్వయం లేకపోవడాన్ని గుర్తించిన కేంద్ర నాయకత్వం సరైన దిశలో పయనించేలా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని బీజేపీ సీనియర్ నేత సమాచారం. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అందులో తమ అభిప్రాయాలను కుండబద్దలు కొడతారని సమాచారం. మరోవైపు గ్రౌండ్ లెవెల్లో బీజేపీ నాయకత్వం చాలా క్లియర్గానే ఉంది. కానీ అదే సమయంలో నాయకత్వాన్ని బలపరిచే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. తర్వాత జరిగే ఎన్నికల విషయంలోనూ ఎక్కడ కూడా బీజేపీ వెనుకంజ వేయకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని, అలాగే ఎన్నికల్లో కూడా ఇక ఓటమి పాలు కాకూడదనే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. అదేవిధంగా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దించడానికి సమగ్ర ప్రణాళికలు, అలాగే ప్రత్యర్థి పార్టీలను కూడా ఎదుర్కొని ఇరుకున పెట్టే విధంగా కొన్ని ప్లాన్లు వేసుకుంటూ నాయకత్వాన్ని బలపరచడమే ఇప్పుడు బీజేపీ ముందున్న మొదటి లక్ష్యం. ఆ మేరకు ముందుకు వెళ్తుందట బీజేపీ. ఇక చూడాలి తర్వాత ఏం జరగబోతుందో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.